అమూల్యమైనటువంటి ఆయన ఈ పరిచర్య కేవలము కమిటీకో లేకపోతే నడిపించే దైవ సేవకులకు మాత్రమే కాదు. ఈ యొక్క సార్వత్రిక సంఘము ఈ జీవం కలిగినటువంటి పరిచర్యను మోసుకొని వెళ్ళటానికి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క సంఘం అనే తాళపు చెవులను కీ ఆఫ్ ఎ చర్చ్ హ్యాస్ టు ఎవ్రీవన్ షుడ్ బి క్యారీ. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ సంఘం అనేటువంటి మహిమ కలిగినటువంటి పరిచర్య నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడదు, ఆశీర్వదించబడదు. ఎందుకు ఆయన లోపలికి వచ్చినప్పుడు లోపలికి రావాలి అంటే పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, నిజంగా అందులోకి వెళ్ళడానికి చాలా కష్టమైనటువంటిది. ఫాస్టింగ్లతో సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తులకే ఇయర్లీ వన్స్ వెళ్ళడానికి చాలా ఏమవుతుందో, వెళ్ళి తిరిగి వస్తామా లేదా, అటువంటి మహిమ కలిగిన పరిచర్య లోపటికి ఈరోజు మనము చాలాసార్లు చాలా సింపుల్గా వస్తూ ఉన్నాం, చాలా అద్భుతంగా వస్తూ ఉన్నాం, చాలా సిద్ధపాటుతో వస్తూ ఉన్నాం. కొన్నిసార్లు ఇవేవి కూడా లేకుండా కూడా వస్తూ ఉన్నాం. అయినప్పటికీ దేవుడు ఆయన కృపాక్షేమములను మనకి ఉచితముగా అనుగ్రహిస్తున్నందుకు మరొకసారి దేవునికి ఈ 7వ నెల సంపూర్ణమైనటువంటి సంఖ్య, ఈ 7వ సంఖ్య దేవుడు నీకు నాకు మనందరికీ కూడా అనుగ్రహించినందుకు మరొకసారి కృతజ్ఞతలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అమూల్యమైనటువంటి సేవా పరిచర్యను మనం మోసుకొని వెళ్ళటానికి ఎంతవరకు దేవుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు. వివిధ పరిస్థితుల్లో మిమ్మల్ని దేవుడు వాడుకోవడానికి ఆయన ఇచ్చినటువంటి, నీకు ఇచ్చినటువంటి ప్రతి పొజిషన్లో ఆయన సాక్షిగా ఆయన సేవ అనేటువంటి ఒక సీలు నీ యొక్క ఫోర్ హెడ్ పైన ఆయన అద్భుతముగా అపవాదికి కనిపిస్తూ ఉన్నది. ఆ సీలును చూసిన ప్రతి క్షణము కూడా గజగజ వణుకుతూ, బికాస్ ఆఫ్ యు ఆర్ ద బిలాంగ్స్ టు గాడ్, నువ్వు దేవుని యొక్క సంబంధం కనుక అపవాది నిన్ను ముట్టకుండా ఇంతవరకు ఉన్నాడు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిచర్యను మరి మోసుకొని మనం వెళ్ళాలి, ఈ సేవను మనం మోసుకొని వెళ్ళాలి. నిజంగా మొదటి ప్రపంచ యుద్ధంలో చాలా వరకు ఆ యొక్క